హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మిక్స్డ్ వెజిటబుల్ రిచ్ గ్రేవీ కర్రీ చేశాను. ఇందులో చాలా రకాల కూరగాయలు వేశాను. ఈ కర్రీ పూరీలు, పుల్కాలు, రోటీల్లోకి చాలా బాగుంటుంది, రైస్లో కూడా బాగుంటుంది. ఇందులో చాలా కూరగాయలు పడ్డాయి కదా, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇది చేయడం ఈజీ, కానీ ఇవన్నీ అరేంజ్ చేసుకుని దానికి కావాల్సిన పదార్థాలన్నీ అరేంజ్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. కొద్దిగా ఓపిక చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. మీరు కూడా చేద్దరు. కానీ ఎలా చేయాలో చూద్దాం రండి. ఈ మిక్స్డ్ వెజిటబుల్ గ్రేవీ కర్రీకి నేను తీసుకున్న కూరగాయలు ఏంటంటే క్యారెట్, బీన్స్, బంగాళదుంప, అలాగే కాలీఫ్లవర్, బఠానీ. ఇవన్నీ కూడా శుభ్రంగా కడిగి పెద్ద ముక్కల కింద తరుక్కున్నాను. మనం ఈ వింటర్లో వెజిటబుల్ మార్కెట్కి వెళ్ళామంటే కన్నుల పండుగగా ఉంటుంది. అసలు రాబుద్ది కాదు, అన్నీ కొనేయాలనిపిస్తుంది. అలా కొన్నవే ఇవన్నీను. అందుకని ఇవాళ అన్నీ వేసి కూర చేద్దామని మొదలుపెట్టాను. ఇవే కాకుండా క్యాప్సికం కూడా ఇలా పెద్ద ముక్కల కింద తరుక్కోవాలి. ఇంకా ఇది కాకుండా ఉల్లిపాయలు, ఇది కూడా ఇలా ముక్కల కింద తరుక్కోవాలి. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాము. మనం గ్రేవీ కోసము కొన్ని పేస్ట్ చేసుకోవాలి. అవి ఏంటంటే ఒక పెద్ద టేబుల్ స్పూన్ గసగసాలు, ఒక టేబుల్ స్పూన్ జీడిపప్పులు. పెద్ద పప్పులు వేయచ్చు, లేదంటే ఎలాగో గ్రైండ్ చేస్తాం కదా, నేను ఇలాంటి గ్రేవీస్ కోసము ఇలా చిన్న పప్పులు కొంటాను. దీన్ని చూర అంటారు, లేకపోతే 8 పీస్ కాజు అంటారు. ఏదైనా సరే, అంటే ఎలాగో పేస్ట్ చేస్తాం కదా అని ఇలాంటివి తీసుకుంటాను నేను. ఇదొక టేబుల్ స్పూన్, ఇదొక టేబుల్ స్పూను. అలాగే కొంచెం బిర్యానీ ఆకు. ఇదేమో బ్యాడ్గి చిల్లీ అంటారు, కర్ణాటక ఎండుమిరపకాయలు అంటారు. ఇది కలర్ వస్తుంది కానీ కారం ఉండవు. ఇదొక 3 కాయలు, 2 ఏలక్కాయలు, ఒక 5-6 లవంగాలు, దాల్చిన చెక్క ముక్క. ఇది అనాస పువ్వు మొగ్గలు 2 రెక్కలు, కొంచెం ధనియాలు, జీలకర్ర. ఇవన్నీ కూడాను కొంచెం నీళ్ళల్లో ఒక పావు గంట 20 నిమిషాల సేపు నానబెట్టాలి. మనం ఇప్పుడు చూసిన మసాలాలన్నీ ఒక గిన్నెలో వేసి గోరువెచ్చటి నీళ్లు పోసి నానబెట్టాను. గోరువెచ్చటి నీళ్ళు వేయడం వల్ల ఎండుమిరపకాయ ఉంది కదా, మనం బ్యాడ్గి చిల్లీ అనుకున్నాము, ఇది బాగా నాని మంచి కలర్ వస్తుంది. ఒక ప్యాన్లో ఆయిల్ వేసి వేడి చేయాలి. నేను ఇవాళ ప్యాన్ పెద్దది లేదు, కూరగాయలు ఎక్కువ ఉన్నాయి కదా అని కుక్కర్ పెట్టుకున్నాను. ఎవరు వీళ్ళని బట్టి వాళ్ళు చేసుకోవచ్చు. నూనె వేడెక్కిన తర్వాత కొంచెం ముందు జీలకర్ర వేయాలి. జీలకర్ర చిట్టపట్టలాడిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి కొంచెం ఎర్రగా వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయలు వేగేటప్పుడు కొంచెం పసుపు వేద్దాము. ఎందుకంటే ముందు పసుపు నూనెలో వేస్తే కర్రీకి మంచి కలర్ వస్తుంది. అలాగే కొంచెం ఉప్పు కూడా వేద్దాము. ఉప్పు వేస్తే ఉల్లిపాయ తొందరగా మగ్గుతుంది. కొంచెం వేసాను, కొంచెం తర్వాత వేద్దాము. ఇప్పుడు కలుపుకుందాము. ముక్కలు కొంచెం ఎర్రగా అయ్యే వరకు వేయించుకుందాం. ఉల్లిపాయ ముక్కలు కొంచెం మగ్గాయి. ఇప్పుడు ఏం చేయాలంటే అల్లం వెల్లుల్లి ముద్ద వేయాలి. అల్లం వెల్లుల్లి నూరి పెట్టుకున్నాను. ఇది ఒక టేబుల్ స్పూన్ ఉంది, టేబుల్ స్పూన్ కన్నా తక్కువ ఉంది. అంటే క్వాంటిటీ ఎక్కువ ఉన్నాయి కదా కూర ముక్కలు, అందుకని కొంచెం ఎక్కువ వేసాను. అది ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు వేసుకోవచ్చు. ఇప్పుడు మనం కొంచెం దీన్ని వేగనిద్దాము. అల్లం వెల్లుల్లి కూడా వేగిన వాసన వస్తుంది. ఇప్పుడు మనము టమాటాలను ఏం చేశానంటే ఒక 4 మీడియం సైజ్ టమాటాలని పేస్ట్ లాగా చేశాను. ఇది వేసేద్దాం ఇందులో. ఇది కొంచెం పచ్చి వాసన పోయి తడి అంతా ఎగిరే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, టమాటా పేస్ట్ మగ్గింది బాగాను. ఇది మధ్య మధ్యలో కలిపాను. మనం ఇప్పుడు ఒక్కొక్కటి కూరగాయ ముక్కలు వేసుకుందాము. ముందు ఏం చేద్దామంటే బంగాళదుంప, క్యారెట్, బీన్స్ వేసుకుందాం. ఇది కొంచెం టైం పడుతుంది కదా బంగాళదుంప, ఒక 5 నిమిషాలు ఇది వేయించుకుందాము. నాకు కూరగాయలు చూస్తే చాలా ఆశ, అన్నీ కొనేయాలనిపిస్తుంది. ఇది ఇప్పుడు మనం కలిపి ఒక 5 నిమిషాలు వేయించుకుందాము. ఆ కూరగాయలు కూడా పచ్చి వాసన పోయే వరకు. ఒకసారి ముక్కల్ని కలుపుకుందాము. కలిపి ఇప్పుడు కారం వేసుకుందాము. కారం చూసి వేసుకోవాలి. మనం మసాలా రుబ్బినప్పుడు కర్ణాటక మిర్చి వేసాము, అందుకే కారం ఉండదు, అయినా కూడా చూసి వేసుకున్నాము. ఈ గ్రేవీ కర్రీస్ కొంచెం కమ్మగా ఉంటేనే బాగుంటుంది.
ఒక స్పూన్ వేసాను కారం వేసి కలుపుదాము. మళ్ళీ ఒకసారి కలిపి కారం వేసాం కదా, ఆ పచ్చివాసన పోయి ఉంటుంది. ఇప్పుడు మిగిలిన ముక్కలు వేసేసుకుందాము. ముందు క్యాప్సికమ్ వేసుకుందాం. క్యాప్సికమ్ తరిగి పెట్టుకున్నాం కదా, ఇది వేసేద్దాము. అలాగే కాలీఫ్లవరు, బఠానీ. కాలీఫ్లవర్ బఠానీలు కూడా వేసేసుకుందాం ఇందులో. కలిపి మళ్ళీ మిగిలిన ముక్కలు వేద్దాము. కలిపాం కదా, ఇప్పుడు మిగిలిన ముక్కలు కూడా వేసేసుకుందాము. కలర్ఫుల్గా భలే ఉంది కదా, కూర రెడీ అయ్యాక భలే ఉంటుంది. మీరు కూడా ఇవాళ మార్కెట్కి వెళ్ళి అన్ని రకాల కూరలు తెచ్చుకోండి. ఇప్పుడు మళ్ళీ 5 నిమిషాలు మగ్గించుకుందాము. మనము ఉప్పు ఉల్లిపాయ వేగేటప్పుడు వేసాము. నేను మీకు చెప్పడం మర్చిపోయాను. అల్లం వెల్లుల్లి గ్రైండ్ చేసినప్పుడు దాంట్లో ఉప్పు వేసాను కొంచెము. సో మనం ఉప్పు ఇప్పుడు చూసి అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఉప్పు వేయక్కర్లేదు. యాక్చువల్గా కొంతసేపు వేగనిద్దాం. ముక్కలు కొంచెం వేగాయి. ఒకసారి కలిపి మనం ఇందాక గ్రైండ్ చేసుకున్నాం కదా, నానబెట్టి గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా, జీడిపప్పు, గసాలు, లవంగం, దాల్చిన చెక్క అవన్నీను, ఆ పేస్ట్ ఇలా పల్చగా చేసుకున్నాను. ఇది వేసేద్దాం. ఇందులో వేసి ఒకసారి కలుపుదాము. కూర ముక్కలు మగ్గాయి. ఇప్పుడు మనం కొంచెం నీళ్లు పోసి ఉడికించుకోవాలి. ఈ ఉడికించుకోవడం కూడా 2 రకాలుగాను. డైరెక్ట్గా నీళ్లు పోసేసి అలాగే ఉడికించుకోవచ్చు, లేకపోతే కుక్కర్ మూత పెట్టేసి ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవచ్చు. టైం లేదంటే నీళ్లు కూడా కొంచెము వేడి నీళ్ళు పోయాలి. నేను పక్కన స్టవ్ మీద పెట్టాను. చన్నీళ్ళు పోస్తే ఏమవుతుందంటే ఈ వేడంతా ఆరిపోతుంది. మళ్ళీ వేడెక్కేసరికి ఆ ఫ్లేవరు, ఆ టేస్ట్, ఆ టెక్స్చర్ రావు. అందుకని కొంచెం వేడి నీళ్ళు పోయాలి ఇందులో. ఇలా అయితే టెక్స్చర్ కూడా మారదు. ఒకసారి కలుపుదాము. నీళ్ళు మన ఇష్టం అండి, మనకు కావాల్సిన గ్రేవీని బట్టి పోసుకోవచ్చు. లూజ్గా కావాలంటే కొంచెం ఎక్కువ నీళ్ళు పోసుకోవచ్చు. ఇలా సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవచ్చు. మనం మగ్గిపోతుంది. లేదా ఒక కుక్కర్ మూత పెట్టుకుందాం. ఉడుకుతుంది కదా, ఇప్పుడు నేనైతే కుక్కర్ మూత పెట్టేస్తానండి. పెట్టేసి ఒక్క విజిల్ వచ్చే వరకు ఉంచుతాను. ఎక్కువసేపు ఉంటే మళ్ళీ ముక్కలని మెత్తగా అయిపోతాయి, బాగుండదు. ఒక్క విజిల్ తెప్పిద్దాము. ప్రెషర్ వస్తుంది, వెయిట్ పెడుతున్నాను. ఒక్క విజిల్ ఆరిందండి. మూత తీసి చూద్దాము. చూసారా ఎంత బాగుందో. ఇప్పుడు ఫినిషింగ్ అండి. ఇది ఒకసారి కలిపి భలే ఉంది. ఎందుకంటే ఎక్కువ విజిల్స్ తెప్పించామంటే ఇవన్నీ తొందరగా మెత్తగా అయిపోతాయి. ఆల్రెడీ వేగి ఉన్నాయి కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే క్రీమ్ వేయాలి. మన రిచ్ గ్రేవీ లుక్ రావాలనుకున్నాం కదా. ఇది నేను అమూల్ వేస్తున్నాను, ఫ్రెష్ క్రీమ్ వేసి. మనం ఇందాక ఎందుకు వేయలేదంటే క్రీమ్ వేసాక ఎక్కువసేపు ఉడకకూడదు, అందుకోసం వేయలేదు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేద్దాం. క్రీమ్ బాగా కలవాలి కదా మరి ఇందులో, అందుకని స్టవ్ వెలిగిద్దాము. క్రీమ్ తోటి మంచి టేస్ట్, టెక్స్చర్ వస్తుంది. అలాగే కొంచెము ఇంకా రిచ్నెస్ కోసము గ్రేటెడ్ పనీర్, మనం ఇందాక క్యూబ్స్ కూడా వేసుకోవచ్చు. క్యూబ్స్ అయితే ఇందాకే వేయాలి. ఇప్పుడు పైనుంచి ఇది వేసుకుంటే బాగుంటుంది. వేసి ఒకసారి ఉడకనిద్దాం. 1-2 నిమిషాలు. చెప్పాను కదా, క్రీమ్ వేసాక ఎక్కువసేపు ఉడకకూడదు. ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. మిక్స్డ్ వెజిటబుల్ రిచ్ గ్రేవీ సర్వింగ్కి రెడీగా ఉంది. మీరు కూడా అన్ని రకాల కూరగాయలు కొని ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. మీకు నచ్చిందా లేదా అన్నది కామెంట్ బాక్స్లో పెట్టండి.
మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అదే మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.